హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. మరి జనరల్ నాలెడ్జ్ విభాగం అనబడికి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లకి కూడా చాలా ముఖ్యమండి. అందులో ఒక్కొక్క టాపిక్ని విడుదల చేస్తున్నాము. ప్రపంచ ప్రథమలు అండి ఈరోజు టాపిక్. మరి ఇది 2 విభాగాల్లో విడుదల చేస్తున్నామండి. ఇది మొదటి వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మొదటి పెట్టి చూద్దామండి. ఇది ఇవన్నీ కూడా కోడింగ్తో వస్తున్నాయండి, కాబట్టి మీకు చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. తప్పనిసరిగా వీడియో నచ్చితే లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్టు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులు ఎవరు? ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే టెన్సింగ్ నార్వే మరియు హెడ్మండ్ హిల్లరీ. ఇక్కడ కోడింగ్ చూసినట్లయితే హిల్ అంటే కొండ, నార్వే కొండ అనుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్ళారండి. నార్వే అండ్ హిల్లరీ ఇద్దరు కూడా. కానీ అది శిఖరం అండి, కొండ కాదు. మరి రెండో బిట్ చూద్దామండి. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? మరి ఆన్సర్ చూసినట్లయితే యూరీ గగారిన్, 1961. ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే, ఆకాశం అంటే గగనం, గగనంలోకి యురేకా అనుకుంటూ అంతరిక్షంలోకి వెళ్ళాడండి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి యూరీ గగారిన్, 1961లో అండి. నెక్స్ట్ బిట్ చూద్దాం సార్. అంతరిక్షంలో ప్రయాణించినటువంటి మొదటి మహిళ ఎవరు? ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే వాలెంటీనా తెరెస్కోవా. దీని యొక్క కోడ్ ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే, అంతరిక్షంలోకి వెళ్ళడానికి మహిళలు ఎవరైనా ఉన్నారా అని అడిగితే వాలంటరీగా అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాలెంటీనా తెరెస్కోవా అంతరిక్షంలో ప్రయాణించారండి. ఈమె మొదటి మహిళ. మరి నాలుగో బిట్ చూద్దాము. చంద్రునిపై మొదట కాలు మోపిన వారు ఎవరు? సో ఆన్సర్ చూసినట్లయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అపోలో 2లో అనే నౌకలో ప్రయాణించారండి. దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే, నీలాకాశంలో ఉన్నటువంటి చంద్రుని చూడడానికి మరి 2 పోలో బిల్లలు వేసుకొని స్ట్రాంగ్ ఉన్నటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై మొదట కాలు మోపారండి. మరి ఐదో బిట్ ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు మనం. ఓడపై ప్రపంచమంతా తిరిగి వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? మరి ఆన్సర్ చూసినట్లయితే ఫెర్డినాండ్ డి మాజెల్లన్, స్పెయిన్ దేశానికి చెందినవారు. ఇది ఎలా గుర్తుంచుకోవచ్చు? కోడ్ ఏ విధంగా అంటే మాజీ, ఇక్కడ గుర్తుంచుకోండి, మాజీ అంటే పాత. మాజీ ఓడపై లాన్లో కూర్చొని ప్రపంచమంతా తిరిగి వచ్చిన మొదటి వ్యక్తి అండి, మాజీ లాన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ ఎవరు? మరి ఎవరెస్ట్ శిఖరం అంటేనే చాలా భయం పడుతుంది, జంకుతాం మనం. సో జంకుతూ తాబేలులా వెళ్ళినటువంటి మహిళ జంకో తాబి. సో ఆ విధంగా వెళ్ళి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి మహిళ జంకో తాబి, జపాన్ దేశానికి చెందిన వనిత. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎవరెస్ట్పై ఎక్కువ సమయం గడిపిన వ్యక్తి ఎవరు? మరి ఇక్కడ బాగా చూద్దాము. చిన్నవాళ్ళు గట్టి వాళ్ళు అంటాము, ఎక్కువ సమయం గడపడానికి బాబు అంటే చిన్నపిల్లలు కదండి, బాబు చిరి షేర్పా అన్న వాళ్ళు ఎవరెస్ట్పై ఎక్కువ సమయం గడిపిన వ్యక్తి అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అత్యధిక సార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తి. మరి ఆన్సర్ చూసినట్లయితే అప్పా షెర్పా. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? కోడ్ ఏ విధంగా పెట్టుకోవాలి అనుకుంటే, ఎవరెస్ట్ని ఎక్కువ సార్లు, ఒకసారి ఎక్కడమే చాలా గగనమని ఫీల్ అవుతాం, ఎక్కువ సార్లు వెళ్ళడం అబ్బా అనేలాగా అప్పా షెర్పా వెళ్ళారండి, అధిరోహించారు ఎవరెస్ట్ని. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 9వ బిట్టు, అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినది ఎవరు అంటే ఆర్యన్ బాలాజీ అండి. ఆర్యన్ బాలాజీ 7 years పిల్లవాడు మరి ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 10వది, ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, మరి ఆన్సర్ అయితే మాత్రం రాబర్ట్ పియరీ. ఇక్కడ పోల్ కదండి, నార్త్ పోల్. ఉత్తర ధ్రువం అంటే నార్త్ పోల్. పోల్ని, ఉత్తర ధ్రువాన్ని చేరుకోవడాన్ని, నార్త్ పోల్ని చేరుకోవడాన్ని పియరీ వెళ్ళాడండి. సో ఉత్తర ధ్రువాన్ని చేరుకున్నాడు పియరీ. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరు? మరి ఉత్తర ధ్రువాన్ని, నార్త్ పోల్ని పియరీ వెళ్తే ఏముందిలే అనుకుంటూ దక్షిణ ధ్రువాన్ని ఏముంది అంటే అముండ్సేన్ దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నాడండి. ఉత్తర ధ్రువాన్ని చూసిన ఆనందంతో ఈ యొక్క వెళ్ళారు అన్న వార్త తెలుసుకొని ఈయన అముండ్సేన్ దక్షిణ ధ్రువాన్ని చేరుకోవడం జరిగింది. ఈ విధంగా గుర్తుంచుకోవచ్చండి. ఇవి సరదాగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక కొండ గుర్తులు లాంటివండి. దీన్ని వేరేలా అపార్థం చేసుకోకండి. 12వ బిట్ అండి. అమెరికాకు మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? జార్జ్ వాషింగ్టన్ అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాము.
13వది ప్రపంచంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన ఏమిటి, అది ఎక్కడ ఉంది? సో జియోంజో తీరం అండి, చైనాలో. చైనా అనిబడికే వేగంగా కడతారు, వేగంగా పోతాయి అనుకుంటాం కదా, అందు గురించి సముద్రంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన జియోంజో తీరంలో చైనా వద్ద ఈ యొక్క సముద్ర వంతెన ఉందండి. మరి అదేవిధంగా 14వ బిట్టు, దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే సిరిమావో బండారు నాయకే. శ్రీలంక దేశానికి చెందినటువంటి సిరిమావో బండారు నాయకే. సిరి ఉండాలండి ఆవిడ. మరి 15వ బిట్టు చూద్దామండి, జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి మహిళ ఎవరు? మరి ఆర్తి సాహా. మరి జలసంధిని దాటడానికి ముందు హారతి ఇచ్చారండి, హారతి ఇచ్చేసి స్వాహా అయిపోయింది. ఆర్తి సాహా ఈ యొక్క జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి మహిళ అండి. 16వ బిట్ చదవండి, ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రీడాకారుడు ఎవరు? మనం అనుకుంటుంటాం ఏ ఇండియా వాళ్ళు, ఏ ఆస్ట్రేలియా, ఏ పాకిస్తాన్ అనుకుంటాం, కానీ ఐర్లాండ్ దేశస్తుడు కెవిన్ ఒబ్రయన్ ఈ యొక్క ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడండి. సో 17వ బిట్ చూద్దామండి, టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించినటువంటి తొలి బౌలర్ ఎవరు అన్నట్లయితే వసీం అక్రమ్ అండి. పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి వసీం అక్రమ్ స్వింగ్ బౌలర్ అండి. మరి 18వ బిట్ చూద్దామండి, మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు అంటే ఇక్కడ చూద్దామండి, లూయిస్ జాయ్ బ్రౌన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్గా మనం గుర్తుంచుకోవచ్చు. జాయ్ అంటే చాలా ఆనందంగా పుట్టాడు పిల్లవాడు. ఎలా ఏ రంగులో ఉన్నాడంటే బ్రౌన్ రంగులో ఉన్నాడు. ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ బ్రౌన్ రంగులో ఉంది, జాయ్ఫుల్గా పుట్టాడు. సో ఆన్సర్ లూయిస్ జాయ్ బ్రౌన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 19వది, అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్ ఎవరు? సో ఈయన క్రికెట్కి దేవుడండి, ఈయన పేరు సచిన్ టెండూల్కర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్ ఎవరు అంటే మరి శ్రీలంక మ్యాజికల్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అండి. ఈయన 800 వికెట్లు తీశారు. అదేవిధంగా టెస్టులు, వన్డేల్లో కలిపి 1000 వికెట్లు పైచీలకు తీశారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 2 సార్లు నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే ఈమె పేరు మేడం క్యూర్ అండి. 2 సార్లు కెమిస్ట్రీలో ఒకటి, ఫిజిక్స్లో ఒకటి వచ్చిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనటువంటి తొలి నల్ల జాతీయుడు ఎవరు అయితే నల్ల జాతీయుడు నెల్సన్ మండేలా అండి. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అయ్యారండి. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి, 23వది, ప్రపంచ తొలి చెస్ ఛాంపియన్ ఎవరు? మరి విలియం స్టింజ్. మనకి మనం ఇండియాకి అయితే విశ్వనాథన్ ఆనంద్ గురించి చెప్పుకుంటాము, ప్రపంచంలో అయితే ఇప్పుడు కార్ల్సన్ గురించి చెప్పుకుంటామండి. అదే మొదటిసారి అయితే చెస్ ఛాంపియన్ విలియం స్టింజ్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వ్యోమగామి ఎవరు అంటే సెరిగిరి క్రికాలావ్ 748 రోజులండి. అదే మన ఇండియాకి వస్తే సునీత విలియమ్స్ అండి 270 పైచీలకు రోజులండి. మరి సెరిగిల్ క్రికాలావ్ ఈ యొక్క అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపినటువంటి వ్యోమగమండి. మరి 25వ చూద్దామండి, కంప్యూటర్ తొలి రూపాన్ని ఆవిష్కరించింది ఎవరు? మరి మనకు అందరికీ తెలిసిందే చార్లెస్ బాబేజ్. మరి ఈయన కంప్యూటర్ల పితామహుడు అంటామండి. కంప్యూటర్కి ఒక రూపాన్ని అందించాడు ఈయనే. మరి 26 బిట్ చూద్దామండి, అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి ఏమిటి? ఇక్కడ చూసినట్లయితే లైకా అనే కుక్క అండి. మరి అందు గురించి లైకా అనే కుక్క ఉంది. స్పుత్నిక్ అనే వాహన నౌకలో ఈ యొక్క లైకా అనే కుక్కని అంతరిక్షంలోకి పంపించడం జరిగిందండి. మరి ఒక లైక్ చేయండి. మరి 27 బిట్ చూద్దామండి, క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించబడినటువంటి తొలి జంతువు ఏమిటి? క్లోనింగ్ ప్రక్రియ ద్వారా అండి డాలీ అనే గొర్రె పిల్ల అండి. మరి అదేవిధంగా 28వ బిట్ చూద్దాము, క్లోనింగ్ ద్వారా సృష్టించబడినటువంటి తొలి ఒంటె ఏమిటి? తొలి ఒంటె మనకి డాలీ అనే కుక్కపిల్ల తెలుస్తుంటుంది, కానీ ఒంటె తెలియదు. ఇంజాజ్ అనే ఒంటెను క్లోనింగ్ ద్వారా సృష్టించారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 29వది, అమెరికాకు అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు ఎవరు? బరాక్ ఒబామా అండి. బరాక్ ఒబామా నల్ల జాతీయుడు, అమెరికాకు అధ్యక్షుడైనాడండి. సో 30వ బిట్ అండి, మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏమిటి? మహిళలకు ఓటు హక్కు ఉందండి అక్కడ. సో మొట్టమొదటి దేశం అంటే అది న్యూజిలాండ్ అంటే అది. మరి 31వ బిట్ అండి, తొలి కృత్రిమ ఉపగ్రహం అండి. కృత్రిమ ఉపగ్రహం ఆర్టిఫిషియల్ శాటిలైట్
BBC 1936లో ఈ యొక్క కృత్రిమ ఉపగ్రహాన్ని పంపించడం జరిగిందండి. 32వదండి, అమెరికా తయారు చేసినటువంటి తొలి శాటిలైట్ ఏమిటి? మరి ఇది ఎక్స్‌ప్లోరర్ 1 అండి. అమెరికా తయారు చేసినటువంటి తొలి శాటిలైట్ ఎక్స్‌ప్లోరర్ 1 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తొలి కమ్యూనికేషన్ శాటిలైట్ ఏమిటి అంటే ఇక్కడ చూద్దామండి, ఎర్లీ బర్డ్, త్వరగా కోత కూసినటువంటి కమ్యూనికేషన్ శాటిలైటే 1965లో ఎర్లీ అంటే త్వరగా, బర్డ్ కోత కూసిన బర్డ్. సో తొలి కమ్యూనికేషన్ శాటిలైట్ అండి అది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 34 హత్య చేయబడ్డ తొలి అమెరికా అధ్యక్షుడు ఎవరు? అబ్రహం లింకన్ అండి. హత్య చేయబడ్డ అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినటువంటి తొలి వ్యక్తి ఎవరు అంటే క్రిస్టియన్ బెర్నార్డ్ అండి. మరి ఇంత మంచి వీడియోలు అందించినటువంటి ఛానల్ని, ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.